ప్రపంచంలో కల్లా అతిపెద్ద హిందూ దేవాలయం చూసిన ఈరోజు నేను శ్రీరంగం తిరుచిలో. సో నిజంగా నా లైఫ్ నా జీవితం ధన్యమైందని అనుకోవాలి. ఇంత పెద్ద దేవాలయం చూడడం నిజంగా చాలా ఆశ్చర్యం. అంటే నేను చాలా చూశాను, కాశీ చూశాను, పెద్ద పెద్ద క్షేత్రాలు చూశాను కానీ సో ఇది మాత్రం అంటే మామూలుగా విష్ణు ఆలయాల్లో ఇంత పెద్ద దేవాలయం ఉంటుందని నేను ఎప్పుడు ఊహించాలి. అంటే చెప్తున్నారు కానీ చాలామంది చాలా దేవాలయం పెద్దగా ఉంటుంది అది అని. బట్ నేను చూసిన తర్వాత అనుకునే అసలు ఇక్కడ వీడియోలు తీయడానికి కూడా కావట్లే, ఎంత పెద్ద దేవాలయం. అంటే మనం విజువల్గా చూడడం మిస్ అయిపోతామని చెప్పేసి తీయలేదు. అందుకే నేను పైకెక్కి వ్యూ పైన కొన్ని వీడియోలు ఇస్తున్నాను అంతే. బాయ్. వెనకుండేటి మొత్తం ఎంచుకోండి ఎన్ని ఉన్నాయో, చాలా వరకు కనపడట్లేదు. బట్ కింద డౌన్కి వచ్చాను అనమాట, హైట్ లేకుండా. సో మధ్యలో ఒకటి గోల్డ్ కలర్ ఉంది కదా, అది మెయిన్ టెంపుల్ అనమాట శ్రీరంగంలో. సో మిగతా గోపురాలు అన్ని చిన్న టెంపుల్ ఉంటాయి లోపల. సో చాలా అంటే మీరు ఊహించలేరు. ఒక రోజులో ఒక 100 దేవాలయాలు తిరగచ్చా అంటే శ్రీరంగంలో తిరగచ్చు, అన్నీ ఉన్నాయి. నిజం, నేను చూశాను కూడా చెప్తున్నా. సో గోపురం 21 గోపురాలు ఉన్నాయంట ఇక్కడ, పెద్ద రాజగోపురాలు, చిన్నయం కాదు మళ్ళీ. సో విజువల్గా నేను చూశాను, నిజంగా ఆశ్చర్యపోయాను నేను. మామూలు విషయం కాదు అసలు దీంట్లోనే తోటలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. అసలు ఏంటి ఇది, ఎలా సాధ్యం, ఎలా కట్టారు అప్పట్లో, అసలు ఆశ్చర్యంగా ఉంది అనుకుంటే నాకు.